ఈటీవీ విన్‌లో ఈరోజు 'ఏనుగు తొండం గట్టికాచలం' అనేది అచ్చ తెలుగు టైటిల్‌తో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ మూవీని దర్శకుడు రవిబాబు స్వీయ నిర్మాణంలో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఘటికాచలం పాత్రను మన సీనియర్ హీరో నరేష్ పోషించాడు. కథ విషయానికొస్తే ఘటికాచలం 65 ఏళ్లకు దగ్గరలో ఉంటాడు. భార్యను కోల్పోయి ఇద్దరు కొడుకులు, కోడళ్లతో, మనవడు, మనవరాళ్లతో సరదాగా గడుపుదామనుకుంటే ఇద్దరు కొడుకులు అప్రయోజకులు. కోడలు కూడా అంతే. దాంతో తనకొచ్చే పెన్షన్ 65,000 రూపాయల్ని ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకుని సంసారం సాగదీస్తుంటారు. ఆయనకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వరు. రుచి పచి లేని వంటలు తినాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో తనకు ఎంతో ఓదార్పునిస్తున్న ఇంటి పని మనిషి భవానీని రెండో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక పెన్షన్ దూరం అవుతుందని ఇంట్లో వాళ్ళు కలిసి ఒక పన్నాగం పన్నుతారు. ఈ లోపల హఠాత్తుగా ఘటికాచలం చనిపోతాడు. చనిపోయిన మనిషికి ఇన్సూరెన్స్ తీసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక తగలబెడదామని ప్లాన్ వేసుకుంటారు. మరి వీరి ప్లాన్ నెరవేరిందా లేదా అనేది ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ఏనుగు తొండం గట్టికాచలం' మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ చూశాక నాకైతే పర్వాలేదనిపించింది. ఒక చిన్న ఇంట్లో పరిమిత పాత్రలతో నడిపిన ఈ కామెడీ డ్రామా నవ్వులు పంచుతుంది. దాంతోపాటు డబ్బు వెంట పడుతున్న బంధాలు, అనుబంధాలకు అద్దం పడుతుంది. రవిబాబు ఉపయోగించిన కలర్ టోన్, కాస్ట్యూమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్‌గా డీఓపీ నీట్‌గా ఉంది. రాజేష్ అందించిన మ్యూజిక్ కూడా పర్వాలేదు. ఆలీ, రఘుబాబు, చిత్రం శ్రీనుల గెస్ట్ అపియరెన్స్‌తో పాటు శ్రీకాంత్ భరత్ పాత్ర